హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో మనకి ఎప్పుడన్నా జ్వరం అది వచ్చినప్పుడు నోటికి టేస్ట్ ఉండదండి, రుచిగా అనిపించదు ఏం తిన్నా. అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నోటికైతే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మనకి జ్వరము రొంప వచ్చినప్పుడు చాలా ప్రాబ్లంగా ఉంటుంది, అన్నం తినాలని అనిపించదు. అప్పుడు అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఇది కూడా హెల్త్కు మంచిది. టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి, చాలా చాలా బాగుంది. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో అయిపోతుంది. ఎవరైనా ఈజీగా చేసుకోగలిగే అల్లం పచ్చడి అండి, చాలా బాగుంది. చూసారా, చూడటానికి చాలా చాలా బాగుందండి. తింటే ఇంకా అసలు మామూలుగా లేదు, చాలా బాగుంది. నోటికి కమ్మగా ఉందండి. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా, లేదంటే ఇంకా టిఫిన్లో కన్నా ఈ చట్నీ ఈ పచ్చడి బాగుంటుందండి. దానికి కావాల్సినవి ఇప్పుడు చూద్దాం. 2 స్పూన్ల వరకు అల్లం ముక్కలు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి నీట్గా. అలాగే కారం తగ్గట్టు ఎండుమిర్చి తీసుకోండి. ఎండుమిర్చి పేస్ట్లో పచ్చిమిరకాయ కూడా తీసుకోవచ్చు. జీలకర్ర 1/2 స్పూను, ధనియాలు 1/2 స్పూను, మినపప్పు 1/2 స్పూను, కొద్దిగా బెల్లం, ఎల్లుల్లిపాయలు అయితే ఒక పాయ వరకు తీసుకోండి. చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా తీసుకోండి. పచ్చిమిరకాయల కన్నా ఎండుమిరపకాయలే మనకి బాగుంటుందండి టేస్టు. వీలైనంత మటుకు ఎండుమిరకాయలే ట్రై చేయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని ఈ విధంగా కొద్దిగా 1 స్పూన్ వరకు నెయ్యి కానీ నూనె కానీ పోసుకుని మనం తీసుకున్న పోపులు వేసేసుకోవాలి. అవి వేగిన తర్వాత కొద్దిగా ఎండుమిర్చి వేసేసుకోండి. చూసారా, ఈ విధంగా లైట్గా వేపుకోవాలండి, మరి డార్క్గా వేపుకోకూడదు. ఇప్పుడు రోట్లో చెయ్యండి, పచ్చడి అయితే చాలా బాగుంటుంది. మిక్సీ కన్నా రోట్లో వేసారనుకోండి టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది. ఇలా రోట్లో వేసేసుకోండి. ఎండుమిరగాయలు పోపులు వేగిన తర్వాత ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి మనం కడిగి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసేసి ఇవి బాగా వేపాల్సిన అవసరం లేదండి, లైట్గా కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వేపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఎండుమిరగాయలు ఈ విధంగా దంచుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా దంచుకున్న తర్వాత ఇప్పుడు అల్లం ముక్కలు వేసేసుకోవాలండి. ఇలా ఈ విధంగా దంచుకున్న తర్వాత ఇప్పుడు అల్లం ముక్కలు వేసేసుకుని ఇవి కాస్త ఎండుమిరగాయలతో సహా బాగా దంచుకోవాలి. రోట్లో చేస్తే చాలా బాగుంటుందండి పచ్చడి అయితే. ఇలా దంచుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా దంచిన తర్వాత ఇందులో పచ్చివే వేసేయండి. వెల్లుల్లిపాయలు నోటికి బాగుంటుంది. జ్వరం వచ్చిన వాళ్ళకి అసలు తినబుద్ది కదండి, నోరు అసలు టేస్ట్ తెలియకుండా పోతుంది. అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి. మీరు ఒకసారి ట్రై చేశారనుకోండి అస్తమానం చేస్తూనే ఉంటారు. అలాగే బెల్లం, చింతపండు, ఎల్లుల్లిపాయలు వేసేసుకుని ఇది చిన్నగా దంచుకోవాలండి. ఒకసారి ట్రై చేయండి మీరు. తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో చాలా ఈజీగా అయిపోయే పచ్చడి అండి, చాలా బాగుంది నోటికైతే. ఎందుకంటే నాకు కూడా మొన్న జ్వరం రొంప వచ్చిందండి, అలాంటప్పుడు ఇలా ట్రై చేశాను, చాలా బాగుంది నోటికి. ఇప్పుడు కొద్దిగా దంచిన తర్వాత సరిపడా ఉప్పు వేయండి. ఉప్పు వేసిన తర్వాత ఇందులో 1/2 స్పూన్ వరకు పసుపు కూడా వేయండి. ఇలా మెత్తగా దంచుకోవాలి. మెత్తగా కన్నా బరకగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. చూసారా, ఈ విధంగా దంచుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇలా దంచేసుకుని ఇందులోనే రోట్లో ఉంచేసుకుని పోపు పెట్టేసుకోండి. ఇలా ఉంచేసిన తర్వాత చూసారా, ఈ విధంగా దంచుకున్న తర్వాత ఇప్పుడు మనం పోపు పెట్టుకున్నాం కదా ప్యాన్లో, అదే ప్యాన్లో మళ్ళీ స్టవ్ వెలిగించి ప్యాన్ పొయ్యి మీద పెట్టేసుకుని కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి. ఆయిల్ వేగిన తర్వాత కొంచెం మినపప్పు, కొద్దిగా ఆవాలు, కొంచెం జీలకర్ర, అలాగే ఒక ఎండుమిరగాయ చిదిమేసి వేయండి చిన్న ముక్కలు చేసి. ఇవి కాస్త వేగిన తర్వాత చిటికెడు ఇంగువ. ఇప్పుడు వేగిన తర్వాత పోపు వేగిన తర్వాత దంచి పెట్టుకున్న పచ్చడి వేసేసుకోవాలండి. ఇలా వేసేసుకుని ఒక్కసారి ఇలా వేపుకుంటే సరిపోతుంది. మీకు మినపప్పు ఇష్టం లేదనుకోండి స్కిప్ చేయండి. ఓన్లీ ఆవాల జీలకర్ర ఎండుమిరగాయలతో పోపు పెట్టేసుకోవచ్చు. చూసారా, ఈ విధంగా ఉప్పు అది చెక్ చేసుకుని చూసుకుంటూ ట్రై చేసుకోవడమేనండి, టేస్ట్ చేసేయడమే.
మీరైతే తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేనండి. ఇలా మొత్తం అంతా కలిసిపోయిన తర్వాత స్టవ్ ఆపేసుకోవడమేనండి. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.